టాలీవుడ్‌లో మొట్టమొదటిసారిగా ఎప్పుడూ లేనంత టికెట్ల రేట్ హైట్‌కి తెచ్చుకున్న 'పుష్ప 2' ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించడం ఖాయమనే మాటల్లో అనుమానమే అక్కర్లేదు. నైజాంలో సగటు మల్టీప్లెక్స్ టికెట్ల రేటు రూ. 530 ఉన్నా సరే మొదటి రోజు దాదాపు అడ్వాన్స్ ఫుల్ కావటం బన్నీ క్రేజ్‌కు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ జీవో ఏ క్షణమైనా రావచ్చు కానీ అది కూడా ఇంచుమించు తెలంగాణ ఇచ్చిన పెంపుకు దగ్గరగా ఉందని ట్రెండ్ టాక్. హిట్ టాక్ వస్తే మాత్రం పుష్పరాజ్ని పట్టుకోవడం కష్టం. కలెక్షన్ల సునామీతో విరుచుకుపడతాడు. ఇప్పుడు సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ ఏంటో చూద్దాం. పుష్ప 2కి ఇంత విసులుబాటు దక్కాక ఇకపై రాబోయే పాన్ ఇండియా రిలీజ్లు అయితే మొత్తాన్ని ఆశిస్తాయి. ఈ వరుసలో ముందొచ్చేది గేమ్ చేంజర్. నిర్మాత దిల్ రాజు జీ స్టూడియోస్ దీని మీద 300 కోట్ల పైనే ఖర్చు పెట్టారు. ఇంత మొత్తాన్ని బయటకు చెప్పడం లేదు. ట్రీజర్ శాంపుల్తోనే ఎంత గ్రాండియరో అర్థమైపోతుంది. సో టికెట్ల రేట్ల పెంపుకి పర్మిషన్ అడిగినప్పుడు పుష్ప 2కి ఇచ్చినంతే మాకు ఇవ్వమని అడిగే అవకాశాలు కొట్టిపారేయలేం. బాలయ్య డాకు మహారాజ్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నందుకు అంత భారీగా కాకపోయినా రెగ్యులర్గా ఇచ్చే పెంపు కన్నా ఎక్కువే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే పుష్ప 2 ఫలితం ఫైనల్గా ఎంత వసూలు చేస్తుందనే లెక్కల మీద ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఒకవేళ రాజమౌళి రికార్డులు కనుకే బద్దలైతే ఇకపై హీరోలు వాటి మీద కన్నేస్తారు. రేట్ల పెంపు కలెక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అది ఎంత పెద్ద మొత్తం అనేది భవిష్యత్తులో డిస్ట్రిబ్యూటర్లు పెట్టే పెట్టుబడిని బట్టి ఆశిస్తుంది. 3 టికెట్ల సొమ్ముని ఇప్పుడే ఒక ప్రేక్షకుడి నుంచే రాబట్టుకోవడం ద్వారా మొదటి రోజు నెంబర్లు ఊహలకు అందని విధంగా ఉండబోతున్నాయి. సంక్రాంతికి రిలీజ్కు సైతం ఇది తరాల్లో ప్రభుత్వాలు వారాలకు కురిపిస్తే నిర్మాతలకు పండగే పండగ. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.